అందరికి నమస్కారం. జర్నలిస్ట్ క్లబ్ ఈ పాతికేయులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టగల కారణం ఏంటంటే, నిన్నటి రోజున కోస్తా ఎన్కౌంటర్ అని ఒక పేపర్లో ఈ ఇద్దరు జనసేన నేతల మధ్య నయవంచన అనే పేపర్ కట్టింగ్ ఒకటి వేశారంటే, ఈ పేపర్ ఎక్కడుంటుందో కూడా నిజంగా మాకు తెలియదు. అది భీమవరంలో వేశారంట. దీంట్లో మా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ల సుధాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద దీంట్లో ప్రధానంగా వాళ్ళు రెండు కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఆయన పార్టీ ఆఫీస్ కి తీసుకున్న కానిస్టేబుల్ గారు అయినటువంటి రమేష్ గారి ఇల్లుని పార్టీ ఆఫీస్ కి తీసుకుని అది ఖాళీ చేయట్లేదు, దాన్ని ₹1 కోటి విలువ చేసే ఆస్తిని కాజేయాలని చెప్పి ఒకటి మెన్షన్ చేస్తారు. రెండోది, ఎవరికో పోలీసులు వారికి ఎవరికో ట్రాన్స్ఫర్ చేస్తే లక్షల మూటలు కట్టుకున్నాడు అనేది చెప్తున్నారు. సార్, మీరెవరో ఇది రాసిన మీ పేరు కూడా నాకైతే తెలియదండి. మీకు చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం, కావాలి ప్రజలకి అందరికి చెప్పడం కోసం ఈ పేపర్ ముద్రించిన మీకు యాజమాన్యానికి ఖచ్చితంగా గట్టిగా లీగల్ యాక్షన్ కూడా ఉంటుందని మేము చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఈరోజు ఆయన 2019లో పార్టీలోకి ఇన్ఛార్జిగా ఆయన వచ్చారండి. 2019లో ఆయన వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి జనసేనని 10 ముక్కలుగా ఉన్న మా జనసేనని ఒక తాటి మీద తెచ్చి అందరికీ ఉన్నత స్థాయి కల్పించి తలా ఒక్కొక్క వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చాల్సిన మర్యాద ఇచ్చారు, అలాగే పదవులు కూడా ఇచ్చారు. ఇతనికి విషయం ఇట్లా అతనేమో అధికార ప్రతినిధి, నేను కోఆర్డినేటర్, ఇలాగా చాలా మంది పదవి ఇచ్చి అందరి దగ్గర చేసుకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ఆయన. అలాంటి టైంలో పార్టీలోనే ఉన్నట్టు ఉండి, పార్టీలో లేకపోయినా పార్టీలో ఉన్నట్టు ఉండి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇట్లాంటి పేపర్ సర్క్యులేషన్ అవుతా ఉంది. ఎందుకంటే ఇన్ఛార్జిగా ఆయన 2019 నుంచి 2024 వరకు పడ్డ కష్టం ప్రతి వరకు తెలుసండి. ఆయన సొంత నిధులతో ఇప్పుడు కూడా 50,000 రూపాయల బాడుగుతో 3 నెలల ముందుగా ఇచ్చేసి 3 నెలల రైతును 3 నెలల ముందే ఇచ్చేసి దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఈ అగ్రిమెంట్ స్వయాన బిల్డింగ్ ఓనర్ అయినటువంటి రమేష్ అన్న ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ కానిస్టేబుల్ అయినటువంటి రమేష్ అన్న ఆయన స్వతంత్ర హస్తాలతో ఆయన చేసిన సంతకం. ఇది కాదండి, ఇది ఇక్కడిది కాదు. ప్రతి 3 నెలలకి ఆయన దగ్గర బాండ్ ఉంటుంది. ప్రతి బాండ్ కూడా మా దగ్గర ఉంది. ప్రతి 3 నెలలకి ముందుగా ఆయన రెంట్ కట్టడం జరుగుతుంది. కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, సరదా నిజమైన సాక్ష్యాధారాలు ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే నిజంగా వచ్చి బహిరంగ చర్చకు దిగుతారా? రాగలరా? ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఎవరికో పోలీసులు ట్రాన్స్ఫర్లకి డబ్బులు తీసుకున్నారని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? పోనీ చూపిస్తారా? ఎందుకంటే ఇట్లా రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లుతులు పట్టడం ఎందువల్ల? ఏం సాధించాలని, ఏం చేయాలని? ఇక్కడ అగ్రిమెంట్ ఉంది. ప్రతి 3 నెలలకు ముందే రెంట్ ఇచ్చే అగ్రిమెంట్ మా దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ప్రతి 3 నెలలకు ముందుగానే తీసుకుంటారు. రమేష్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. రండి, డిబేట్ కూర్చుందాం. అలాగే ఎవరినైతే మీరు ఎవరు సుధాకర్ గారి మీద బురద చల్లాలనుకుంటున్నారో, ఏ స్వలాభం కోసమో ఎవరి దగ్గర పేటీఎం డబ్బులు ఇచ్చారో, డబ్బులు ఇప్పించి రాపిచ్చారో, పోస్టులు చేయమన్నారో వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త. ప్రూఫ్లు లేని, ఆధారాలు లేని ఏది చేసినా లీగల్ యాక్షన్ తప్పనిసరి ఉంటుంది. పేపర్ మీద ఉన్న ఈ పేపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీగల్ యాక్షన్ ఉంటుంది. దీన్ని ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సుధాకర్ గారు 2019 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఉన్నది ఆయన చేసిన కష్టం, ఆయన కూడికట్టిన ప్రజానికం ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క పిన్ టు పిన్ పార్టీ ఆఫీసులో ప్రతి అధికారులందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆయన ఎప్పుడు కూడా ఉన్నారు. ఆయన చేసిన ప్రతి పని ఆయన దగ్గర దాకా వెళ్తుంది. ఆయన అజయన్న గారైతేనేమి, నాదల మనోహర్ గారైతేనేమి, అలాగే హరిప్రసాద్ గారైతేనేమి, ఆయన చేసిన ప్రతి కార్యక్రమానికి అభిషేకం చేసిన ఎన్నో దాఖలాలు ఉన్నాయి. మీరు ఇటువంటి దుశ్చర్య ఇంకొకసారి చేయాలనుకుంటే మటుకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కావలి ప్రజానికానికి తెలుసు, కావలి జన సైనికులు తెలుసు, కావలిలో ఉన్న జనసేన కార్యకర్తలు తెలుసు. అలా సుధాకర్ గారేంటో ఇటువంటిది మళ్ళా పొరపాటు కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను.